ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి జూన్ 22వ తేదీ సోమవారం అనగా ఈ రోజు దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటటువంటి పూర్తి అంశాల గురించి మనం క్లియర్ గా తెలుసుకుందాం. అలాగే ఈ రోజు మీ జీవితంలో సాధారణంగా ప్రారంభమైన ఉదయం సాయంత్రానికి పూర్తిగా కొత్త మలుపు తిరిగే రోజు కావచ్చు. ఈ రోజు మీరు గమనించని చిన్న చిన్న పరిణామాలు రాత్రికి పెద్ద మార్పులకు. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతి శక్తి పీఠం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల కలహాలు, ప్రేమించిన వారు దూరం కావటం, డబ్బు వ్యాపార సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంబంధాల సమస్యలు, గ్రహ దోషాలు, భూమి వాస్తు సమస్యలు, ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత గారిని సంప్రదించండి. గురూజీ గారి ఫోన్ నెంబర్ 9908806652. నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. కారణం అవుతున్నాయండి. ఉదయం నుండి మీ పనుల్లో కొంత ఒత్తిడి, కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురైనా మీరు చూపించే సహనం, ఓపిక, మీరు చూపించేటటువంటి ఆత్మవిశ్వాసం, మీరు తీసుకునే నిర్ణయాలు ఈరోజు మీ భవిష్యత్తును పూర్తిగా ప్రభావితం చేయబోతున్నాయి. మధ్యాహ్నం తర్వాత కొన్ని ముఖ్యమైనటువంటి సంకేతాలు మీకు కనిపిస్తాయి. అవి చిన్న విషయాల్లో అనిపించిన అవే రాత్రి జరిగే ఒక ముఖ్యమైనటువంటి పరిణామానికి దారితీస్తాయన్నమాట. ముఖ్యంగా రాత్రి 8:35 లోపు ఒక వార్త మీ జీవితంలోకి రాబోతుందండి. ఆ వార్త ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, ఒక సంకేతం అంటే ఒక సందేశం రూపంలో కావచ్చు, ఒక స్నేహితుడు మీకు ఇచ్చేటటువంటి ఒక వార్త కావచ్చు, మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం గురించి స్పష్టత కావచ్చు, ఒక శుభవార్త కావచ్చు. ఆ సమయం వరకు మీరు చేసే ప్రతి పని, మీరు ఉండే మానసిక స్థితి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ వార్త మీకు నిర్ణయం తీసుకునే స్థితికి తీసుకురాగలదు. తులారాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో పూర్తిగా వినండి. పూర్తిగా విన్న వారికే క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇంకొంతమంది తులారాశి జాతకులకు తప్పకుండా ఈ వీడియోను షేర్ చేయండి. ఇప్పుడు తులారాశి వారి దిన ఫలితాలు, అలాగే ఈరోజు జరిగేటటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే గనక తులారాశి అనేది రాశిచక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక తులారాశి వారు క్రమశిక్షణ, బాధ్యత, కష్టం ద్వారా ఎదగడం సూచించే రాశి. అలాగే భూమి తత్వ రాశి అండి ఈ యొక్క తులారాశి. ఈ రాశి వారు స్థిరంగా ఆలోచిస్తూ ఉంటారు. సహనం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు. కష్టపడి పనిచేసే స్వభావం, బాధ్యతాయుతమైనటువంటి ఆలోచనలు, నెమ్మదిగా కానీ ఖచ్చితంగా ఎదగడం, కొంచెం లోపలికి మునిగిపోయే స్వభావం. బయట కఠినంగా కనిపించిన లోపల చాలా సున్నితమైనటువంటి మనసు. ఈ యొక్క తులారాశి వారికి శుభం నెమ్మదిగా వస్తుంది, కానీ ఒక్కసారి వచ్చిన తర్వాత స్థిరంగా ఉంటుంది. వీరు చేసే కష్టం ఎప్పుడూ వృధా కాదు. ఆలస్యంగా అయినా సరే మంచి ఫలితాన్ని అయితే ఇస్తుందన్నమాట. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే దిశలు అంటే ప్రయాణాల విషయంలో రేపటి రోజున మీకు శుభప్రదంగా ఉండేది దక్షిణ దిక్కు, పడమర దిక్కు ప్రయాణం చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే తులారాశి వారికి రేపటి రోజు కొన్ని ముఖ్యమైనటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయండి. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి పని పూర్తి అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఒక మంచి వ్యక్తి ద్వారా సహాయం లభించవచ్చు. ఉద్యోగం లేదా వ్యాపారంలో చిన్న చిన్న అవకాశాలు మీకు పెద్ద లాభంగా మారవచ్చు అన్నమాట. పాత పరిచయం మళ్ళీ మీకు ఉపయోగపడే విధంగా కూడా ఉంటుందండి. రేపటి రోజు మీకు ఎలా ఉంటుందంటే కనుక ఉదయం కొంచెం ఒత్తిడి ఉన్న పనులు నెమ్మదిగా సెట్ అవుతాయి. మధ్యాహ్నం అయితే కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తున్నాయి, కానీ కొత్త ఆలోచనలు, మంచి పరిచయాలు కూడా ఏర్పడతాయి అన్నమాట. ఇంకా సాయంత్రం వచ్చేసి మీకు అనుకూలమైనటువంటి పరిణామాలు ప్రారంభమవుతాయండి. రాత్రి ఒక ముఖ్యమైనటువంటి వార్త, ఒక ఫోన్ కాల్ లేదా ఒక మెసేజ్ రూపంలో ఇది మీ భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే స్థితికి అయితే తీసుకొని వస్తుంది. ఇక రేపటి రోజు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం. తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ కూడా వద్దు.
ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు ఒక సాధారణ రోజు కాదండి. ఇది మీ కష్టానికి తగిన ఫలితం కనిపించే రోజు. ఒక చిన్న అవకాశం పెద్ద మార్పుకి కారణమయ్యే రోజు కాబట్టి మీరు కాస్త సహనం పాటిస్తే మీ జీవితంలో కొత్త మార్గాలు తప్పకుండా తెరుచుకుంటాయి. శుభం ఆలస్యంగా వచ్చినా స్థిరంగా మీతోనే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క తులారాశి వారికి రేపటి రోజు కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి 4, 8, 10, 26. ఈ సంఖ్యలు మీకు ముఖ్యమైన పనుల్లో తేదీల్లో నిర్ణయాలు ఉపయోగపడితే మంచి ఫలితాలు వస్తాయండి. ముఖ్యంగా 8 సంఖ్య శని ప్రభావంతో చాలా బలంగా పనిచేస్తుంది. కలిసి వచ్చే రంగులు వచ్చేసి నలుపు, నీలం, గోధుమ, డార్క్ గ్రీన్. ఈ రంగులు ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది, శని అనుగ్రహం కూడా పెరుగుతుందన్నమాట. ఎలా ఉపయోగించాలంటే ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు ఈ రంగులో ఏదైనా ఒకటి ధరించండి. పర్సు, మొబైల్ కవర్ లేదా చిన్న వస్తువుల్లో ఈ రంగులు ఉండేలా చూసుకోండి. ముఖ్యమైన తేదీలు ఈ సంఖ్యల ప్రకారం ప్లాన్స్ చేస్తే మీకు మంచి ఫలితం అయితే తప్పకుండా కూడా తెలుసుకోండి. అలాగే ఈ యొక్క తులారాశి వారికి రేపటి రోజున చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దాన ధర్మాలు చేయండి. మంచి శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.